శ్రీమాత్రే నమః. జై గురుదత్త. ప్రథమంగా వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వికారినామ సంవత్సర శుభాకాంక్షలు ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క తెలుగు ప్రజలందరికీ కూడా ఈ వికారినామ సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలతో పంచాంగ పఠనానికి స్వాగతం సుస్వాగతం. అలానే ప్రథమంగా మత్తు మాతాపితృలు అలానే మత్తు గురుదేవులైనటువంటి యొక్క మైసూరు దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామి వారికి సాష్టాంగ ప్రణామములతో స్వాగతం సుస్వాగతం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి శ్రీ రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితా దశ. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అంటే వికారినామ సంవత్సరంలో మనము ప్రారంభంలో ఉన్నామట. వికారినామ సంవత్సరం అంటే తెలుగు ప్రజలందరికీ ప్రథమంగా జరుపుకునేటువంటి యొక్క పండుగ ఉగాదిగా మనం చెప్తూ ఉంటాం. ఈ ఉగాది నాడట ప్రాతకాల సమయంలో నిద్రలేచి కాలకృత్యములు నెరవేర్చుకొని స్నాన సంధ్యానుష్ఠానములు నెరవేర్చుకొని నూతన వస్త్రములు ధరించి షడ్రుచులతో కూడుకున్నటువంటి యొక్క తీర్థాన్ని తయారు చేసి అమ్మవారి ముందు ఉంచి మనస్సులో ఉన్నటువంటి యొక్క కోరికలను నెరవేరాలని అమ్మవారికి ప్రార్థించుకుంటూ ఆ తీర్థాన్ని సేవించడమే ఈ యుగాది యొక్క ప్రాధాన్యతగా మనం పూర్వకాలం నుంచి చెప్పుకుంటూ ఉన్నామట. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. వికారినామ సంవత్సరములో ఉన్నటువంటి యొక్క 354 రోజుల ప్రాయములో మనకు ఎలాంటి యొక్క చెడు జరగకూడదని ఆ యొక్క భగవంతుని వినాయకుని ప్రథమంగా ప్రార్థించుకోవడం. తదంతరమట మరి పంచాంగ పఠనం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలతో కూడుకున్నటువంటి యొక్క ఫలితాన్ని తెలుసుకునేదే పంచాంగ పఠనము, పంచాంగ శ్రవణం అంటాం. అలానే ఈ పంచాంగ శ్రవణం వల్ల ఫలితం ఏంటంటే గంగా స్నానం చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో అలాంటి యొక్క పుణ్య ఫలితం వస్తుందని మనం చెప్పుకోవాలి. శ్రీ కళ్యాణ గుణవహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యన్నున ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదాం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మా కరణ్యతో. అంటే ఈ వికారినామ సంవత్సరంలోనట ఫలితాంశమట అస్య సమస్త కళ్యాణ భాజనస్య సకల శ్రౌత స్మార్త కర్మ అనుష్ఠాన వ్యవహార హేతుభూతస్య శ్వేతవరాహ వైవస్వత మన్వంతర కలియుగ ప్రథమ పాదములోని 5125 యొక్క ప్రభవాది 60 సంవత్సరములలో 33వదైనటువంటి యొక్క ఈ సంవత్సరమే చాంద్రమానంచే పిలువబడేటువంటి యొక్క సంవత్సరం వికారినామ సంవత్సరంగా పేర్కొందురు. మరి ఎప్పుడు ప్రారంభమైందయ్యా వికారినామ సంవత్సరం అంటే విలంబినామ సంవత్సర పాల్గొన బహుళ అమావాస్య వెళ్ళిపోయి వికారినామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి ప్రారంభమట 5/3/2019 శుక్రవారం నాడు మధ్యాహ్నం 2:16 సింహలగ్నంలో ప్రారంభమైందట. అందుకొరకే శనివార ప్రారంభ కాలంలో ఉన్నది కాబట్టి మనం శనివారం నాడు 6వ తారీఖున ఉగాదిగా మనం ఈ సంవత్సరాన్ని జరుపుకుంటున్నామట. ఈ సంవత్సరమట 354 రోజులు వికారినామ సంవత్సరానికి శని రాజ్యాధికారాన్ని పరిపాలిస్తారట. అలానే మరి వికారినామ సంవత్సరం ఫలితాంశం ఏంటిదట అంటే వికారిణో వికార్యబ్ధై పైత్య రోగాధి భిన్ననా మేఘో వరతి సంపూర్ణం ఫలం భవతి నాణ్యత. అంటే ఈ వికారినామ సంవత్సరంలో ప్రజలు కొంచెం పైత్య సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యాలు జరిగేటువంటి యొక్క సూచనగా ఉందరు. కానీ మేఘోవరతి సంపూర్ణం ఫలం భవతి నాణ్యత అంటే మేఘములు పూర్ణముగా వర్షించుట చేత ఫలము కూడా పూర్ణముగా నుండును. అంటే వికారినామ సంవత్సరంలో ప్రజలు మంచి ఆయురారోగ్యాలతో ఉందని చెప్పుటలో ఎలాంటి సందేహము లేదు. అలానే
మరి వికారినామ సంవత్సరంలో నవనాయకులు ఎవరట అంటే, వికారినామ సంవత్సరంలో రాజ్యాధికారాన్ని శని చేపట్టడం, మంత్రి పదవిని రవి చేపట్టడం, సేనాధిపతిని శని చేపట్టడం, సస్యాధిపతిని బుధుడు చేపట్టడం, ధాన్యాధిపతిని చంద్రుడు చేపట్టడం, అర్ఘ్యాధిపతిని శని చేపట్టడం, మేఘాధిపతిని శని చేపట్టడం, రసాధిపతిని శుక్రుడు, నీరసాధిపతిని బుధుడు చేపట్టేట విధిగా ఈ వికారినామ సంవత్సరంలో నవనాయకులు ఉందురట. అలానే 354 రోజులు ఉండేటువంటి యొక్క వికారినామ సంవత్సరంలో వర్షలగ్న కుండలి జగల్లగ్న కుండలి పరిశోధన చేయగా సింహలగ్నంలో ప్రారంభమై లగ్నాధిపతి అష్టం మీనలగ్నంలో ఉండుట, దీని యొక్క ప్రభావంతో వికారినామ సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క ప్రభావం అంటే ఎలా ఉందట అంటే, నవనాయకుల యొక్క ఫలితాంశం కనుక తీసుకుంటే 4 ఆధిపత్యములు శుభగ్రహములు, 5 ఆధిపత్యములు పాపులకు రావటం జరిగిందట. దీని ప్రభావం వికారినామ సంవత్సరంలో ఎలా ఉంటుందట అంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం తగుమాత్రంగా ఉండును, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందును, పశుపాలకుడు బలభద్రుడు కావడం చేత క్షేమముగా పశువులు ఉండును, విదేశీ పెట్టుబడులు వచ్చుట నూతన పరిశ్రమలు నెలకొల్పుదురు, విద్యారంగంలో పలు మార్పులు జరిగేటువంటి యొక్క విధిగా ఉండును, అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత ఖ్యాతి విశ్వవ్యాప్తమగును, కేంద్ర ప్రభుత్వంలో వారు వ్యవసాయ రంగంలో అనేకమైనటువంటి యొక్క కొత్త మార్పులు చేపట్టుదురు, ప్రభుత్వ పాలకులు లోకక్షేమం కోసం యజ్ఞయాగాది క్రతువులు ఆచరించుదురు, ప్రభుత్వ ఆదాయము బాగుండును, వార్త రవాణా సంస్థలు బాగుండును, దేశ ప్రజల రక్షణ కోసం పోలీసు రక్షణ శాఖలకు ప్రభుత్వము ధన వ్యయము చేయును. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము కావచ్చు, అక్కడ కేంద్ర ప్రభుత్వము కావచ్చు, సంక్షేమ పథకాలతో ప్రజల యొక్క మనస్సులో ఉందురు అని చెప్పవచ్చును. వికారినామ సంవత్సరంలో విదేశీ సహకారముల మైత్రి బాగుండును, అధికారుల తీరుతెన్నులు కొంతవరకు అసంతృప్తికరంగా ఉండును, రసద్రవ్యములకు అధిక ధరలు అధిక వెలలు అధికమగును. గురువు 29 రోజులు ఉండేటువంటి యొక్క సమయంలో భారతదేశ ప్రధాని ఎలక్షన్ మహాసంగ్రామం జరగడం చాలా శుభకరంగా ఈ వికారినామ సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క ఫలితాంశాన్ని మనం చెప్పవచ్చు. వికారినామ సంవత్సరంలో నవనాయకుల యొక్క ఫలితాలను బట్టి యొక్క కింద చెప్పినటువంటి యొక్క ఫలితాలు జరుగును. అలానే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. వికారినామ సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క 12 రాసుల యొక్క ఫలితాలు: గంగా భవాని గాయత్రీ, కాళీ లక్ష్మీ సరస్వతి, శ్రీ రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితా దశ, జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. వికారినామ సంవత్సరంలో 12 రాశులు అనగా 12 రాశుల యొక్క ఫలితాలు మనం ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు చూద్దాం. వికారినామ సంవత్సరంలో ప్రథమంగా మేషరాశి యొక్క ఫలితాంశము. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశిగా చెప్పవచ్చు. మేషరాశి వారికి 14 ఆదాయము, 14 ఖర్చు, 3 రాజపూజత, 6 అవమానత. అంటే ఈ మేషరాశి వారికట గురువు అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానంలోకి ఉగాది ప్రవేశకాలంలో వెళ్తున్నాడట. అంటే దాని ప్రభావంతో వీరికి మేషరాశి వారి కొంతవరకు మధ్యస్థ సమయంలో బాగా లేకున్నా వికారినామ సంవత్సరంలో మాత్రం మంచి ఫలితాలతో ముందుకు వెళుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే 29/10/2019 నుంచి వత్సరాంతం చివరి వరకు
వికారనామ సంవత్సరంలో వీరికి గురువు భాగ్యస్థానంలో రావడం వలన మంచి శుభ ఫలితాలతో ముందుకు వెళ్తారు. దీని ప్రభావము ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి, విద్యా ప్రాప్తి, సంతానంలో ఉన్నటువంటి యొక్క సమస్యలు కనుక ఉన్నటువంటి అవి తొలగిపోవడము, కొంచెం ధనంలో ఉన్నటువంటి యొక్క ఆర్థిక బాధలు తొలగిపోవడము, కుటుంబంలో సౌఖ్యము, ఇలాంటివన్నీ కూడా మేషరాశి వారికి జరుగునని చెప్పడంలో సందేహం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం ఏంటి అంటే, మేషరాశి వారికి శని కూడా భాగ్యస్థానంలో ఉండడం వలన కూడా మంచి ఫలితాలే జరుగును. ఈ ఏప్రిల్ 22 నుంచి మొదలుకుంటే నవంబర్ 26 వరకు మాత్రం, ఆగస్టు 26 వరకు మాత్రం కొంతవరకు మాత్రం జాగ్రత్త వహించవలను మేషరాశి వారు. ఆ మేషరాశి వారు ఆ సమయంలో కనుక జాగ్రత్త కనుక వహించినటువంటి యొక్కడలా మంచి శుభ ఫలితాలు జరుగునని చెప్పుటలో ఎలాంటి సందేహం మాత్రం లేదని మేషరాశి వారందరికీ కూడా చెప్పవచ్చు. ఇకపోతే రెండవది వృషభ రాశి. వికారినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి కృత్తికా నక్షత్రం 3 పాదాలు, రోహిణీ నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు వృషభ రాశి. వృషభ రాశి వారికి సంవత్సర ప్రారంభంలో అంటే ఉగాది ప్రారంభ సమయంలో మాత్రం గురువు కొంచెం అష్టమ స్థానంలో రావడం కొంతవరకు వీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి యొక్క విధిగా చెప్పవచ్చు. కానీ ఏప్రిల్ చివరి నుంచి మొదలుకుంటే అక్టోబర్ చివరి వరకు మాత్రం ఈ మధ్యస్థ సమయంలో గురువు సప్తమంలో ఉండటం వలన ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, కొంచెం నష్టద్రవ్యం కనుక ఉన్నటువంటి యొక్కడలా ఆ నష్టద్రవ్యం వచ్చేటువంటి యొక్క విధిగా నూతన వ్యాపారాలు నెలకొల్పడము, అలానే విదేశీయాన ప్రయత్నం చేస్తున్నటువంటి యొక్క వారికి ఈ మధ్యస్థ సమయంలో కొంచెం శుభ ఫలితాలు జరగడం, ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు. కానీ శని కొంచెం అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి యొక్క జాగ్రత్తలు మాత్రం వహించవలసినటువంటి యొక్క విధిగా ఉన్నది. శనితో పాటు కేతువు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్త మాత్రం వహించవలసినటువంటి యొక్క విధిగా వృషభ రాశి వారికి అందరికీ ఉన్నది. కానీ వీరు ఆధ్యాత్మికమైనటువంటి యొక్క శక్తి పెంపొందించుకున్నటువంటి యొక్క దుర్గాదేవిని కావచ్చు, లలితాదేవిని కావచ్చు, మహాలక్ష్మిని కావచ్చు, ఇలాంటి యొక్క అమ్మవారిని సేవించుకుంటూ వీలైతే ప్రతి మాస శివరాత్రి నాడు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం కనుక చేసినటువంటి యొక్క వృషభ రాశి వారికి మాత్రం మంచి ఫలితాలతో ఈ వికారనామ సంవత్సరం ఉండునని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ఇకపోతే మూడవది మిథున రాశి. మృగశిర 2, 3, 4 పాదాలు, ఆరిద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు మిథున రాశి. మిథున రాశి వారందరికీ కూడా 11 ఆదాయము, 5 ఖర్చు, 2 రాజపూజ్యత, 2 అవమానత. అంటే ఈ మిథున రాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురు ప్రవేశ కాలము సంవత్సర ప్రారంభం ఉగాది సమయంలో సప్తమ స్థానంలో ముందుకు వెళ్ళడం, దాని ప్రభావం మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అలానే గురువు అక్టోబర్ 29 నుంచి వత్సరాంతం వరకు కూడా సప్తమంలో ఉండడం వలన మంచి విశేషమైన యొక్క ఫలితాలు జరుగును. కానీ ఈ మధ్యస్థ సమయంలో మాత్రం కొంతవరకు మాత్రం జాగ్రత్త కనుక వహించినటువంటి యొక్క ఎడల మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. మిథున రాశి వారు మాత్రము ఈ సంవత్సరంలోనట ఏప్రిల్ మాసం నుంచి అక్టోబర్ మాసం వరకు మాత్రం కొంతవరకు జాగ్రత్త కనుక వహించినటువంటి యొక్క మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారట. అదేవిధంగా మిథున రాశి వారికి శని కూడా సప్తమంలో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య మాత్రం అద్భుతమైన యొక్క సఖ్యత మాత్రం ఉన్నదని ఈ విషయంలో చెప్పవచ్చును. మిథున రాశి వారందరూ మాత్రం కొంచెం ఆధ్యాత్మిక శక్తిని మాత్రం పెంపొందించుకున్నట్లో వీరు శ్రద్ధ వహించవలసినటువంటి యొక్క విధిగా ఉన్నదని చెప్పవచ్చు. ఇకపోతే కర్కాటక రాశి. వికారనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి కనుక చూసినటువంటి యొక్కడలా పునర్వసు 4 పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 5 ఆదాయము, 5 వ్యయము, 5 రాజపూజ్యత, 2 అవమానత. అలానే
గురువు పంచమ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురువు ఉగాది ప్రవేశకాల సమయంలో 16 రోజుల ప్రారంభంలో షష్టమ స్థానంలో రావడం చేత కొంతవరకు శత్రువుల బాధ మాత్రం ఉండునని చెప్పవచ్చు. మళ్ళీ తదనంతరం ఏప్రిల్ నుంచి మొదలుకుంటే అక్టోబర్ వరకు మాత్రం మళ్ళీ పంచమ స్థానంలో గురువు రావడం అనేది ఆ మధ్యస్థ సమయంలో మాత్రం మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి ఒక సూచనగా ఉందరు. కానీ అక్టోబర్ నుంచి మొదలుకుంటే చివరి వరకు మాత్రము జాగ్రత్త మాత్రం వహించవలసినటువంటి యొక్క విధిగా ఉన్నది. శని మాత్రం షష్టమ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో దాని యొక్క ప్రభావంతో మంచి ఫలితాలు ఉండునని మాత్రం యథావిధిగా చెప్పవచ్చు. వీరికి 5 రాజపూజ్యత, 2 అవమానత, 5 ఆదాయము, 5 వ్యయము. అంటే ఈ కర్కాటక రాశి వారికి మాత్రం ఆరోగ్యపరమైనటువంటి యొక్క జాగ్రత్తలు తప్ప ఇతరత్రా ఏవి మాత్రం అన్ని విషయాలలో మంచి ఫలితాలతో ముందుకు వెళ్తున్న చెప్పటంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి సందేహము లేదు అని చెప్పవచ్చు. ఈ వికారనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉందంటే మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యత 1, 5 అవమానత. అంటే ఈ సింహరాశి వారందరూ కూడా ఏంది అంటే ఈ సంవత్సరంలో మాత్రం అక్టోబర్ వరకు మాత్రం కొంతవరకు మాత్రం వీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సంవత్సరంగా చెప్పవచ్చు. అక్టోబర్ తదనంతరం నుంచి 29/10/2019 నుంచి గురువు పంచమ స్థానంలోకి రావడం చేత మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా చెప్పవచ్చు. అంటే ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి, ధనప్రాప్తి, అలానే నూతన కార్యక్రమాలలో చేస్తున్నటువంటి యొక్క దానిలో లాభసాటిగా ముందుకు వెళ్ళడము, నూతన వ్యాపారాలు స్థాపించడము, గృహయోగము, వాహన యోగము ఇవన్నీ కూడా అక్టోబర్ నుంచి మొదలుకుంటే మళ్ళీ వత్సరాంతం చివరి వరకు వీరికి జరుగునని చెప్పుటలో ఎలాంటి సందేహం లేదు. కానీ వారి గ్రహస్థితికి తగినటువంటి యొక్క విధిగా గురువు ధనస్సు రాశిలోకి ప్రవేశకాలం ఇతరు కాబట్టి మధ్యస్థలో ఆధ్యాత్మికమైనటువంటి యొక్క శక్తి మాత్రం తప్పకుండా పెంపొందించుకోవాలి. అంటే భగవత్ ఆరాధన, నిత్య దేవతార్చన కావచ్చు, భగవత్ ఆరాధన కానీ చేసినట్టులా మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. శని కూడా పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి సింహరాశికి వీరు ప్రతి మాస శివరాత్రి రోజున మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం కనుక చేసినటువంటి ఇక్కడ మంచి ఫలితాలు జరుగును చెప్పుటలో ఎలాంటి సందేహము సింహరాశి వారికి లేదని చెప్పవచ్చు. ఇకపోతే కన్యారాశి. ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు కన్యారాశి. కన్యారాశి వారికి వికారినామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నదంటే ఫలితాంశము ఆదాయము 11, వ్యయము 5, 4 రాజపూజ్యత, 5 అవమానత. అంటే కన్యారాశి వారందరికీ కూడా ఈ సంవత్సరమట ఎలా ఉందంటే గురువు 3వ స్థానం నుంచి 4వ స్థానం, 4వ స్థానం నుంచి 3వ స్థానం. అంటే కన్యారాశి వారందరూ కూడా జాగ్రత్త వహించవలసినటువంటి యొక్క సంవత్సరంగా ఈ వికారనామ సంవత్సరం చెప్పవచ్చు. శని కూడా చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో వీరు ఆచితూచి గనక ముందుకు గనక వెళ్ళినటువంటి యొక్క కొంతవరకు మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి విధిగా ఉండును. విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, వివాహ విషయంలో ఉన్నటువంటి యొక్క వారికి కావచ్చు, వీరు ఆధ్యాత్మిక శక్తి కనుక అంటే భగవత్ ఆరాధన కనుక చేసినటువంటి యొక్కడలా దుర్గాదేవిని కానీ, లలితాదేవిని కానీ, ఈశ్వరుని కానీ ఆరాధించినటువంటి యొక్కడలా కొంతవరకు మిశ్రమ ఫలితాలు జరుగునని చెప్పటంలో ఎలాంటి సందేహము కన్యారాశి వారికి లేదని చెప్పవచ్చు. ఇప్పుడు తులారాశి వారికి వికారినామ సంవత్సరంలో తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు తులారాశి. తులారాశి వారికి 8 ఆదాయము, 8 ఖర్చు, 7 రాజపూజ్యత, 1 అవమానత. అంటే ఈ తులారాశి వారికి ఎలా ఉంటుందంటే ప్రవేశకాల సమయంలో 3వ స్థానంలో రావడం సంవత్సర ప్రారంభంలో అది 16 రోజులు ఉండడం, మళ్ళీ అక్టోబర్ 29 నుంచి మొదలుకుంటే వత్సరాంతం వరకు 3వ స్థానంలో గురువు ఉండడం, ఆ సమయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ ఏప్రిల్ 22 నుంచి మొదలుకుంటే అక్టోబర్ 29 లోపల వీరికి ఆ మధ్యస్థ సమయంలో
ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి, ధన ప్రాప్తి, సంతాన ప్రాప్తి ఇలాంటివన్నీ రంగాలలో వీరు మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. విద్యార్థులు కనుక శ్రమించినటువంటి యొక్కడలా మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి సూచనగా చెప్పవచ్చు. అలానే ఆ యొక్క శని యోగకారకుడుగా వీరికి తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి యొక్క ఇబ్బందులు ఉండవనే చెప్పవచ్చు. ఆ శని తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి దాని యొక్క ప్రభావంతో వివాహ ప్రాప్తి మాత్రం తులారాశి వారికి జరుగునని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. అలానే విదేశీయాన సౌఖ్యం కూడా వీరికి జరిగేటువంటి యొక్క విధిగా ఉండును. కానీ పెద్దలను మాత్రం గౌరవించేటువంటి యొక్క సంస్కారం మాత్రం ఈ తులారాశి వారు చేయవలసినటువంటి యొక్క విధిగా ఉన్నదని చెప్పవచ్చు. అదేవిధంగా తులారాశి వారందరూ కూడా ఆధ్యాత్మిక శక్తి కనుక పెంపొందించుకున్నట్టులా అంటే దుర్గాదేవిని కావచ్చు, లలితాదేవిని కావచ్చు, ఈశ్వరుని కావచ్చు, గణపతిని కావచ్చు, వీరందరినీ కనుక వీరు కనుక కొంచెం ఆధ్యాత్మికతో ప్రార్థించినటువంటి యొక్కడిలా మాత్రం మంచి ఫలితాలు జరుగునని చెప్పడంలో తులారాశి వారికి ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే వృశ్చిక రాశి. ఈ వికారనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉన్నదంటే విశాఖ నక్షత్రం 4 పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 14 ఆదాయము, 14 ఖర్చు, 3 రాజపూజ్యత, 1 అవమానత. అంటే ఈ వృశ్చిక రాశి వారందరూ కూడా ప్రారంభం నుంచి మొదలుకొంటే 16 రోజులు అద్భుతమైన ఫలితాలు, మళ్ళీ అక్టోబర్ 29 నుంచి మొదలుకొంటే వత్సరాంతం వరకు మంచి ఫలితాలు, ఏప్రిల్ 22 నుంచి మొదలుకొంటే అక్టోబర్ 29 వరకు మాత్రం కొంతవరకు మిశ్రమ ఫలితాలు. ఆ సమయంలో అత్యంత జాగ్రత్త మాత్రం వహించవలసినటువంటి యొక్క విధిగా చెప్పవచ్చు. అక్టోబర్ నుంచి మొదలుకొంటే వీరికి ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి ఇలాంటి యొక్క విషయాల్లో మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ముందుకు వెళ్తారు. కానీ ఇతరులను మాత్రము మాట్లాడేటువంటి యొక్క విషయంలో మాత్రం 1కి 2 మార్లు ఆలోచన చేసి వీరు కనుక నిర్ణయాలు కనుక తీసుకున్నటువంటి యొక్క మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. స్త్రీల విషయంలో కూడా కొంచెం కడిజాగ్రత్త మాత్రం ఈ వృశ్చిక రాశి వారు ఉండవలనని యథావిధిగా చెప్పవచ్చు. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి ఎల్నాటి శని యొక్క ప్రభావం కూడా ఉన్నది కాబట్టి కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి యొక్క జాగ్రత్తలు కూడా వహించినటువంటి యొక్కడల మంచి ఫలితాలతో ముందుకు వెళ్తున్న చెప్పడంలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి సందేహము లేదు. వికారినామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వికారినామ సంవత్సరంలో 2 ఆదాయము, 8 వ్యయము, 6 రాజపూజ్యత, 1 అవమానత. అంటే ఈ ధనస్సు రాశి వారు మాత్రం వికారినామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్తారు. కొంచెం అధికార యోగం కనుక ఉన్నటువంటి ఇక్కడ ఈ సంవత్సరం వీరికి కొంచెం కష్టతరంగా ఉన్నదని చెప్పవచ్చు. అదేవిధంగా వీరు చేసేటువంటి యొక్క పనులలో కూడా కొంతవరకు వీరికి నీలాపనిందలు కూడా వచ్చేటువంటి యొక్క విధిగా ఉంటుంది. కొంచెం కడి జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటికీ మళ్ళీ మూల కారణం ఏంటి అంటే ఆధ్యాత్మిక శక్తి కనుక పెంపొందించుకున్నటువంటి యొక్కడలా మంచి విశేషమైన యొక్క ఫలితాలతో ముందుకు వెళ్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే ఎల్నాటి శని యొక్క ప్రభావం కూడా వీరికి చూపిస్తున్నది కాబట్టి ఆ యొక్క ఎల్నాటి శని యొక్క ప్రభావంతో కూడా ఆరోగ్యపరమైనటువంటి యొక్క జాగ్రత్తలు కూడా ధనుస్సు రాశి వారు కనుక ఈ వికారనామ సంవత్సరంలో కనుక తీసుకున్నటువంటి యొక్కడలా మంచి ఫలితాలతో ముందుకు వెళ్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందులో అక్టోబర్ 29 నుంచి మొదలుకొంటే వత్సరాంతం వరకు కొంతవరకు మాత్రం మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉండునని ధనుస్సు రాశి వారందరికీ కూడా యథావిధిగా చెప్పవచ్చు. ఇకపోతే మకర రాశి. మకర రాశి వారికి వికారనామ సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క ఫలితాంశం కనుక చూసినటువంటి యొక్కడలా ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 2 పాదాలు మకర రాశి. మకర రాశి వారికి 5 ఆదాయము, 2 ఖర్చు, 2 రాజపూజ్యత, 4 అవమానత. అంటే మకర రాశి వారికి ఈ సంవత్సర ప్రాయంలో ప్రారంభంలో 12వ స్థానంలో గురువు రావడం చేత ఆ తదనంతరం ఏప్రిల్ 22 నుంచి మళ్ళీ అక్టోబర్ 29 వరకు 11వ స్థానంలో గురువు ఉండడం, ఆ తదనంతరం మళ్ళీ 12వ స్థానంలోకి రావడం, ఆ ఏప్రిల్ 22 నుంచి అక్టోబర్ 29 వరకు మాత్రం మంచి శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి విధిగా ఉందరు.
ఆ సమయంలో మాత్రం వీరు నూతన కార్యక్రమాలకు గనక ముందుకు గనక వెళ్ళినటువంటి ఒకటిలా గృహయోగము, వాహనయోగము, వివాహ ప్రాప్తి, శుభకార్య నిర్వహణ ఇలాంటివన్నీ కూడా వారికి జరిగేటువంటి యొక్క విధిగా ఉండునని చెప్పవచ్చు. ఆ అక్టోబర్ 29 తదనంతరం మాత్రం కొంతవరకు వీరికి ఆరోగ్యపరమైనటువంటి యొక్క జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాల్సినటువంటి యొక్క సమయంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎల్నాటి శని యొక్క ప్రభావం ఉండడం, వ్యయస్థానములో గురువు రావడం అనేది కొంతవరకు వీరికి ఆరోగ్యపరమైనటువంటి యొక్క జాగ్రత్తలు మాత్రం తప్పకుండా వహించవలసినటువంటి యొక్క విధిగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇందులో విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ఏప్రిల్ మాసం నుంచి మొదలుకుంటే అక్టోబర్ మధ్యలో మాత్రం అత్యధికమైనటువంటి యొక్క అభివృద్ధితో ముందుకు వెళ్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని మకర రాశి వారందరికీ కూడా ఈ వికారనామ సంవత్సర ఫలితాంశాన్ని బట్టి చెప్పవచ్చు. ఇకపోతే కుంభరాశి. కుంభరాశి వారికి వికారనామ సంవత్సరంలో జరిగేటువంటి యొక్క గ్రహస్థితి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కుంభరాశి. కుంభరాశి వారికి 5 రాజపూజ్యత, 2 అవమానత, 5 ఆదాయము, 2 ఖర్చు. అంటే ఈ కుంభరాశి వారందరికీ కూడా ఎలా ఉన్నదంటే ఈ వికారనామ సంవత్సరంలో గురువు దశమ స్థానంలో ఉన్నా కూడా ఉగాది ప్రారంభ సమయంలో 11వ స్థానంలో రావడం అనేది చాలా విశేషమైనటువంటి యొక్క ఫలితంగా ఈ కుంభరాశి వారికి చెప్పవచ్చు. ఎందుకంటే కుంభరాశి వారందరికీ కూడా అక్టోబర్ 29 నుంచి మొదలుకుంటే వత్సరాంతం చివరి వరకు ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి, రాజకీయ లబ్ధి అంటే అధికారం కొరకు కనుక ఎవరైనా ప్రయత్నం చేస్తున్నట్టు వారందరికీ కూడా వచ్చేటువంటి యొక్క విధిగా ఉన్నదని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ వికారనామ సంవత్సరంలో శని యొక్క ప్రభావం కూడా ఏకాదశి స్థానంలో ఉండడం చేత మంచి ఫలితాలు జరుగుతామని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విదేశీ ప్రయాణ లాభము, కుటుంబంలో సౌఖ్యము, కుటుంబంలో శుభకార్య నిర్వహణ ఇలాంటివన్నీ కూడా జరిగి మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎదుటి వారితో మాట్లాడేటువంటి యొక్క సంభాషణలో మాత్రం 1కి 2 మార్లు ఆలోచన చేసి కనుక మాట్లాడినటువంటి యొక్కడలా కుంభరాశి వారికి మంచి ఫలితాలు జరుగునని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. కానీ ఏప్రిల్ మాసం నుంచి మొదలుకుంటే అక్టోబర్ వరకు మాత్రం కొంతవరకు మాత్రం కుంభరాశి వారు కనుక జాగ్రత్త కనుక వహించినట్లా మంచి ఫలితాలు జరుగుతామని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ఇకపోతే మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీనరాశి. మీనరాశి వారికి వికారనామ సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క ఫలితాంశం కనుక చూసినటువంటి యొక్కడలా 2 ఆదాయము, 8 వ్యయము ఖర్చు, 1 రాజపూజ్యత, 7 అవమానత. కానీ మీనరాశి వారికి మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో గోచారరీత్యా ఉగాది ప్రారంభ సమయంలో దశమస్థానంలో గురువు రావడం, ఏప్రిల్ 22 నుంచి మొదలుకుంటే అక్టోబర్ 29 వరకు గురువు భాగ్యస్థానంలో ఉండడం చేత, శని 9వ స్థానంలో ఉండడం చేత దాని యొక్క ప్రభావంతో కనుక తీసుకున్నటువంటి యొక్కడలా మంచి ఫలితాలు జరుగునని చెప్పవచ్చు. కానీ ఒకటి మాత్రం వీళ్ళు జాగ్రత్త ఉండవలసిన సమయం ఎప్పుడు అంటే ఏప్రిల్ 22 వరకు, ఆ తదనంతరం అక్టోబర్ 29 నుంచి వత్సరాంతం వరకు ఆరోగ్యపరమైనటువంటి యొక్క సమస్యలు మాత్రం ఎదుర్కొనేటువంటి యొక్క విధిగా ఉండును. ఆ సమయంలో కనుక జాగ్రత్త కనుక వహించినటువంటి యొక్కడలా మంచి శుభ ఫలితాలు జరుగునని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, వివాహం చేసుకునేటువంటి యొక్క వారికి కావచ్చు, వీరందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసం నుంచి మొదలుకుంటే అక్టోబర్ మాసంలో మంచి శుభ ఫలితాలు జరుగును. కానీ ప్రయత్న లోపం లేకుండా ఆధ్యాత్మిక శక్తి పెంపొందించుకుంటూ ప్రయత్నం చేసినటువంటి యొక్కడలా మంచి శుభ ఫలితాలతో ముందుకు వెళ్తారని చెప్పడంలో మీనరాశి వారికి వికారనామ సంవత్సరంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. అలానే ఈ వికారనామ సంవత్సరంలో 12 రాశుల యొక్క ఫలితాంశాన్ని చెప్పడం జరిగింది. చివరిగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యము లోకా సమస్తా సుఖినో భవంతు. For more details, please like, share and subscribe.